టీఆర్ఎస్ వాళ్ళు గతంలో చేసినటువంటి తప్పులు, వాళ్ళు చేసినటువంటి లోపాలు, వాళ్ళ మీద జరగబోయే కేసులు ఏం చేయాలి, దానికి తప్పించుకోవడం కోసం బీజేపీతో మెతకగా వ్యవహరిస్తున్నారు. బీజేపీతో ఎట్లా స్నేహంగా ఉండి బయటపడాలనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా తగిన విధంగా నోరిప్పడం లేదు. ఏదో ఒక రకంగా మచ్చిక చేసుకొని సామరస్యంగా ఉండటం ద్వారా నిధులు రాబట్టుకోవాలి అనే ఆలోచన కూడా చాలా తప్పు. ఎందుకంటే బీజేపీ ఎప్పుడైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తే తప్ప దేశంలో ఉన్న అనేక అనుభవాలు మనకు తెలియజేస్తున్నది అదే. బీజేపీతో స్నేహం చేసిన వాడు మునగటం తప్ప తేలటం లేదు. అందుకనే ఈ రాష్ట్రంలో కూడా ఇటు బీఆర్ఎస్ మధ్యన కాంగ్రెస్ మధ్యన ఈ రెండింటి వైరుధ్యాలు ఉపయోగించుకొని ఇక్కడ బీజేపీ ఎక్స్పాండ్ కావడం కోసం చాలా పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న విషయం దొరికినా మతాన్ని ఆధారం చేసుకొని ముస్లింల మధ్యన హిందువుల మధ్యన తగాదాలు మబ్బం కట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిదీ మతంతో ముడిపెడుతున్నారు. మతం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. అందుకని ఈ రెండు రాజకీయ పార్టీల మధ్యన ఈ ఇద్దరి వీక్నెస్ని ఉపయోగించుకొని ఇది ఎక్స్పాండ్ అయితే తెలంగాణ రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంది. బీజేపీని ఓడించటం ఒక భాగం అయితే దాన్ని అన్ని రకాలుగా ఒంటరి చేయాల్సిన అవసరం, సైద్ధాంతికంగా ఒంటరి చేయాల్సిన అవసరం. బీజేపీ బలం ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ ఒక మతోన్మాద సంస్థ. దాన్ని అడుగు చేయడంలో బీజేపీ నడుస్తుంది. అందుకనే ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలానికి వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి శక్తులన్నింటినీ కలుపుకొని వేదికలు ఏర్పాటు చేసి ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం. ఒక దిక్కు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజా సమస్యల మీద ప్రజా పోరాటాలు చేస్తూనే సైద్ధాంతిక పోరాటం కూడా చేయాలి. ప్రజల్ని రాజకీయంగా చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని పోరాటాలతో పాటు రాజకీయ చైతన్యాన్ని కూడా ప్రజలకి చెప్పాలి. వాళ్ళు ప్రజల్ని చైతన్యవంతం చేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది. అయితే సార్ మీరు పోటీ చేసినటువంటి ప్రాంతాల్లో మిగతా ప్లేస్లలో అన్నిట్లలో మీరు కాంగ్రెస్కి సపోర్ట్ చేసినారు. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా ఏంటంటే అన్ని గ్యారంటీ కూడా మాట్లాడుతున్నారు. దాని ప్రకారంగా మీరు సపోర్ట్ చేసినట్టు కాంగ్రెస్ కొన్ని ప్రాంతాల్లో మీరు సీటు మీరు వేసిన దాంట్లో మీరు పోటీ చేసిన ప్రాంతాల్లో కాకుండా మిగతా వాటిలో అన్నిట్లలో కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసినారు. కాంగ్రెస్ పార్టీ భూస్వాముల పెట్టుబడిదార వర్గాల ప్రయోజనాలకు పనిచేస్తుందని మాకు. అంతేకాకుండా సుదీర్ఘకాలం వాళ్ళ పరిపాలన కూడా చేసినప్పుడు ఈ పాపాలన్నిటికీ వాళ్ళే ప్రధానమైన బాధ్యత అయినా అది లౌకిక విధానాన్ని ఆధారం చేసుకొని ఒక లౌకిక పార్టీలో బీజేపీ ప్రమాదం చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం. ఆర్ఎస్ఎస్ ఎజెండాని అమలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తే కలుపుకొని పోవటం తప్ప ఈ దేశానికి ఇంతకు ముందు బీఆర్ఎస్ సర్కారు 10 సంవత్సరాలు ఆ పరిపాలన ఎలా ఉంది? ఆ పరిపాలన పద్ధతులు, వాళ్ళ విధానాలు, వీళ్ళ పరిపాలన వీళ్ళ విధానం మధ్య తేడా ఏమి లేదు. వాళ్ళు కొంత అన్డెమోక్రటిక్ వ్యవహారం చేసి ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజాస్వామిక పద్ధతులు అనుసరించిండ్రు కాబట్టి జనం వాళ్ళు ఓడించిండ్రు కాబట్టి వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా అదే పద్ధతులు అనుసరిస్తున్నారు. అందుకే నా పద్ధతులు మంచిగా సర్దుకోండి, డెమోక్రటిక్గా మీరు వ్యవహరించండి. ఏదైనా రాష్ట్రంలో ఏదైనా ముఖ్యమైన సమస్యలు వచ్చినప్పుడు అఖిలపక్షాన్ని పిలవండి. మీరు ఆరు వాగ్దానాలతో పాటు 6 హామీలతో పాటు 7వ హామీ ప్రజాస్వామ్యం కూడా అన్నారు.
ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగాలి. ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగట్లేదు. అదే పద్ధతులు కొనసాగిస్తున్నారు, అదే పద్ధతులు అలా చేస్తున్నారు. అందుకనే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాల వరకు వాళ్ళది కూడా కలిసి పనిచేస్తుంది. అదే సందర్భంలో ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పద్ధతులు అనుసరించడం, ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని ఆధారం చేసుకోవడం, ప్రజల తరపు నిలబడతాం, ప్రజల కోసం